కర్ణుడా అర్జునుడా ఎవరు పవర్ఫుల్ అని డౌట్ చాలా మందికి వస్తుంది. గాంధీవమా విజయధనస్సా? ఇక్కడ ఇద్దరికి ఉన్న వెపన్స్ ఒకసారి కంపేర్ చేసి చూద్దాము. అర్జునుడి దగ్గర అన్నిటికంటే పవర్ఫుల్ అయిన పాశుపతాస్త్రం ఉంది. మహాభారతం యుద్ధం మొత్తంలో ఈ అస్త్రం ఇంకో యోధుడి దగ్గర లేదు. కర్ణుడి దగ్గర శక్తి అనే పిలువబడే వాసవి శక్తి అనే పవర్ఫుల్ అస్త్రం ఉంది. బట్ పాశుపతాస్త్రం చాలా పవర్ఫుల్. సాక్షాత్తు పరమశివుడే ఈ అస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదించారు. ఇద్దరి దగ్గర భార్గవాస్త్రం ఉంది. భార్గవాస్త్రం అంటే పరశురాముల వారి అస్త్రం. కర్ణుడు భార్గవాస్త్ర ప్రయోగంలో ప్రావీణ్యుడు. బికాస్ కర్ణుడు పరశురామ ప్రభువుల వారి శిష్యుడు. ఇద్దరి దగ్గర బ్రహ్మాస్త్రం ఉంది. బట్ అర్జునుడు బ్రహ్మాస్త్ర ప్రయోగంలో ప్రావీణ్యుడు. బికాస్ అర్జునుడి బ్రహ్మాస్త్రం డైరెక్ట్ గా బ్రహ్మదేవుడి నుంచే వచ్చింది. అర్జునుడి దగ్గర గాంధీవం ధనస్సు ఉంది. కర్ణుడి దగ్గర విజయ ధనస్సు ఉంది. రెండూ చాలా పవర్ఫుల్. బట్ విజయ ధనస్సుకి ఇక్కడ స్లైట్ ఎడ్జ్ ఎక్కువ ఇవ్వచ్చు. అర్జునుడు ద్రోణుల దగ్గర, కర్ణుడు పరశురాముల వారి దగ్గర మొత్తం విద్యలను అభ్యసించారు. ఇద్దరి దగ్గర నాగాస్త్రం ఉంది. బట్ అర్జునుడు నాగాస్త్ర ప్రయోగంలో ప్రావీణ్యుడు. అర్జునుడి దగ్గర సాక్షాత్తు మహావిష్ణువు ఇచ్చిన నారాయణాస్త్రం ఉంది. బట్ కర్ణుడి దగ్గర లేదు. బట్ కర్ణుడి దగ్గర పుట్టుకతో వచ్చిన కవచకుండలాలు ఉన్నాయి. అవి ఏ అస్త్రాలు చేత భేదింపబడవు. అలాగే అర్జునుడి దగ్గర ఉండే దైవశక్తుల అస్త్రాలు, అలాగే ఏ అస్త్రాన్నైనా డిఫెన్స్ చేసుకున్న పవర్ వల్ల ఆయన్ని కూడా ఏ అస్త్రాలు భేదించలేవు. ఇంకా ఎవరి దగ్గర ఏ అస్త్రాలు ఉన్నాయి, ఎవరు పవర్ఫుల్ అని తెలుసుకునే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టేయండి. ఇప్పుడు అర్జునుడి దగ్గర ఉండే ఎక్విప్మెంట్స్ చూద్దాము. అర్జునుడి దగ్గర సాక్షాత్తు అగ్నిదేవుడు ఇచ్చిన రథం మరియు ఇంద్రదేవుడు ఇచ్చిన గుర్రాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్తున్నది అర్జునుడికి చాలా ఇంపార్టెంట్. అర్జునుడికి సాక్షాత్తు శ్రీకృష్ణుడే రథసారథ్యం మరియు యుద్ధ సారథ్యం చేశారు, ధర్మ మార్గం ఉపదేశించారు. కానీ కర్ణుడి దగ్గర విజయధనస్సు మరియు శక్తి అస్త్రం మాత్రమే వరాలుగా వచ్చాయి. పోతే శాపాల విషయానికి వచ్చినట్లయితే అర్జునుడికి గంధర్వ యాత్రలో నీవు కొన్ని ప్రీషియస్ మూమెంట్స్ లో ఓడిపోవలసి వస్తుంది అని శాపం ఇస్తారు గంధర్వులు. కర్ణుడికి ముఖ్యంగా 2 శాపాలు ఉన్నాయి. మొదటిది పరశురాముల వారు ఇచ్చినది. నీవు నీ జీవితంలో అత్యంత అవసరమైన యుద్ధ సమయంలో నేను ఉపదేశించిన అస్త్రాలు ఏవి గుర్తుకు రావని ఇచ్చారు. రెండవది భూమాత ఇచ్చినది. నీవు నీ జీవితంలో అత్యంత అవసరమైన యుద్ధ సమయంలో నీ రథచక్రం భూమిలో కూరుకుపోతుందని శాపాన్ని ఇచ్చారు. ఇవి వీరి ఇరువురికి ఉన్న శాపాలు, వరాలు. ఇంకా ముఖ్యంగా మనం చెప్పుకోవలసిన 2 విషయాలు ఉన్నాయి. ఒకసారి విరాట పర్వంలో అర్జునుడు బృహన్నల వేషం నుండి అర్జునుడిగా మారి గాంధీవం చేతపెట్టి కౌరవసేన మొత్తం ఒక పక్క, అర్జునుడు ఒక్కడే ఒక పక్క. అప్పుడు అర్జునుడు సమ్మోహన అస్త్రం వేసి అందరినీ మూర్చపోయేలా చేస్తాడు. ఆ కౌరవసేనలో కర్ణుడు కూడా ఒకడు. తరువాత రెండవది చాలా ముఖ్యమైనది. చిత్రసేనుడు అనే గంధర్వ రాజు దగ్గర కర్ణుడు ఓడిపోయి బందీగా ఉన్నప్పుడు అర్జునుడు చిత్రసేనుడిపై దండెత్తి 10 లక్షల గంధర్వులని అంటే 4.5 అక్షౌహిణి సేన కల గంధర్వులని ఒంటి చేతితో ఓడిస్తాడు. అలాగే చిత్రసేనుడిని శబ్దవేది అస్త్రం వేసి బంధిస్తాడు. ఈ ఫీట్ను మరే ధనుర్ధారి అందుకోలేదు. అలాగే కర్ణుడు కూడా చాలా చెప్పుకోవలసిన యుద్ధాలలో గెలిచాడు. మొదటిది మగధరాజు అయిన జరాసంధుడిని ఒంటి చేతితో మట్టి కలిపాడు. అలాగే ఇద్దరు ధనుర్ధారులు యుద్ధం చేసుకున్నప్పుడు మొదటిగా పెద్ద పెద్ద అస్త్రాలు కాకుండా, దివ్యాస్త్రాలు కాకుండా నార్మల్ బాణాలతో యుద్ధం చేస్తారు. అలాంటి బ్యాటిల్స్ లో కర్ణుడు చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్. కర్ణుడు విజయధనస్సుకు బాణం ఎక్కుపెట్టి లాగి శత్రువుపై విడిచినప్పుడు నార్మల్ స్పీడ్ కంటే చాలా స్పీడ్గా వెళ్తుంది. బికాస్ విజయధనస్సు అటువంటిది. ఇద్దరూ నమ్మిన వారి కోసం ప్రాణాలు కూడా ఇస్తారు. బాడీ అండ్ మజిల్ పరంగా చూసుకుంటే కర్ణుడు పెద్ద పెద్ద మజిల్స్తో గంభీరంగా, మ్యాన్లీగా, డేంజరస్గా కనిపిస్తాడు. బట్ అర్జునుడు చాలా సుకుమారంగా, ఫిట్గా, అందంగా కనిపిస్తాడు. కర్ణుడి కవచకుండలాలు, విజయధనస్సు అటాకింగ్ వల్ల డిఫీట్ చేయడం చాలా కష్టం. అర్జునుడికి పాశుపతాస్త్రం వంటి దివ్యాస్త్రాలు, ఫుల్ డిఫెన్స్ స్కిల్స్, అలాగే కొన్ని అస్త్రాల వల్ల విజయవంతంగా ప్రయోగించడం వల్ల, ఇలా చాలా రీజన్స్ వల్ల అర్జునుడిని కూడా డిఫీట్ చేయడం చాలా కష్టం. ఇలా అన్ని వెపన్స్, బౌస్ అంటే విల్లులు, వరాలు, శాపాలు, బాడీ పోస్చర్, దివ్యాస్త్రాలు, యుద్ధాలు, గంధర్వ యాత్రలు, ఇలా అన్ని కంపేర్ చేసి చూసినా సరే ఇద్దరూ సమానంగా కనిపిస్తున్నారు. ఎవరికి ఎవరు తీసిపోరు. కొన్ని సందర్భాలలో అర్జునుడు గొప్ప అనిపిస్తాడు. అలాగే మరికొన్ని సందర్భాలలో కర్ణుడు గొప్ప అనిపిస్తారు. నేను ఎంత ట్రై చేసినా సరే ఒకరి పేరు గొప్ప అని ఫైనల్గా చెప్పలేకపోతున్నాను. ఒకవేళ మీ ఇన్ఫర్మేషన్ బట్టి ఎవరైనా గొప్ప అని అనిపిస్తే వారి పేరుని కామెంట్ చేసేయండి. ఒకవేళ ఈక్వల్ అనిపిస్తే ఈక్వల్ అని కామెంట్ చేయండి. కర్ణుడు అధర్మం వైపు ఉన్నాడు అంటే దుర్యోధనుడి వైపు ఉన్నాడు కాబట్టి ఓడిపోయాడు. అలాగే అర్జునుడు ధర్మం వైపు ఉన్నాడు కనుక గెలిచాడు. అంతే తప్ప ఒకరు గొప్ప అని ఇక్కడ లేదు. కర్ణుడు చిన్నప్పటి నుంచి విద్య కోసం పడిన ఆరాటము, సంఘర్షణను చూస్తుంటే ఎక్కడో కర్ణుడు 0.01% మంచిగా అనిపిస్తాడు. బట్ యుద్ధ సమయంలో ఇద్దరూ సమానమే.
ఇక్కడ అర్జున వర్సెస్ కర్ణ అనే కంటే అర్జునుడు మరియు కర్ణుడు అంటే చాలా బెటర్, ఎందుకంటే ఇద్దరు సమానమే. ఇక్కడ ఇంకో విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్ణుడి కంటే, అర్జునుడి కంటే, అశ్వత్థామ కంటే, అభిమన్యుడి కంటే ఇంకో వీరుడు కురుక్షేత్రంలో గొప్పవాడు, అతనే భీష్మ పితామహులు. అతని గురించి కూడా తెలుసుకోవడానికి స్టే ట్యూన్ అయి ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.